అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చెప్పచ్చు కదరా, ఇంగ్లీష్లో ఎందుకు ఏడుస్తున్నావు? ఓహో, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో తాకితే జనాలు నిన్ను ఇంటలెక్చువల్ అని అనుకోవాలనుకుంటున్నా. ఈడికి అంత సీన్ లేదండి. ఏంట్రా నీ నెస? కాసేపు నా ఇంట్రొడక్షన్ ఇవ్వ నువ్వు. అబ్బో, నువ్వు పెద్ద పోటుగాడి, మళ్ళీ నీకు ఒక ఇంట్రొడక్షను. వాళ్ళకి నా గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మాస్టర్, నువ్వు చెప్పావనుకో 4-5 వారాలు ఇక్కడే అయిపోద్ది. నేను సింపుల్గా షార్ట్కట్గా చెప్తాను, విను. కానీ ఏం లేదండి, ఈడు నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు లాగా తొందరపడి ఏ పని చేయడు. అసలు 24/7 ఏదో ఒకటి ఆలోచిస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ కాలం గడిపేసే వాళ్ళకి ఈ మధ్య ఓవర్ థింకర్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు. బై ద వే, నేనెవరో చెప్పలేదు కదా, నా పేరు బంటి, సాఫ్ట్వేర్ కూలీని. నా గురించి చెప్తాను, నీ గురించి చెప్పుకుంటానంట్రా. చెప్పు. ఖాళీగా ఉన్న ఈడు సాఫ్ట్వేర్ కూలీ పని చేసుకుని నేను ఇలా ప్లక్కార్డ్స్ పట్టుకొని ఇక్కడ రోడ్డు మీద ఎందుకు నిల్చున్నామనేగా మీ డౌట్. ఇదిగో ఈ మహానుభావుడు వల్లే అండి నేను ఆ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికేసాం. అందుకే పోలీసులు నైట్ అంతా నిల్చొని ప్లక్కార్డ్స్ పట్టుకోమని కోర్టులో హుకుం జారీ చేశారు. రే, ఎవరో స్కూటీ మీద నుంచి కింద పడ్డారు, చూద్దాం.